పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ శ్రవంతి గారు ఉన్నారు, లాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జన్, గైనకాలజిస్ట్. సో యూట్రిన్ ప్రొలాప్స్ అనేది ఇప్పుడు చాలా కామన్గా ఆడవాళ్ళలో వస్తుంది. మరి అసలు ఇది ఏంటి, రాకుండా ఇప్పుడు 40 అబోవ్ ఉన్న వాళ్ళు చాలా కామన్గా కనిపిస్తుంది అని చెప్తున్నారు. మరి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే ఝాన్సీ. సో యూట్రిన్ ప్రొలాప్స్ మనకి డిసీజ్ ఏదైనా కానీ దాని తర్వాత వచ్చే ఇంపాక్ట్ కానీ, ఆ డిసీజ్ వల్ల వచ్చే పెయిన్, ఇబ్బంది, ఫైనాన్షియల్ బర్డన్ అవనివ్వండి, ట్రామా అవనివ్వండి, ఏదైనా ఈ విమెన్ కేసెస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రొలాప్స్ అనేది అసలు ఎందుకు జరుగుతుంది, అసలు రావడానికి రూట్ కాజ్ ఏంటి? ప్రొలాప్స్ అంటే ప్రొలాప్స్ కిందకి జారిపోవడం అనేది దాన్ని తెలుగులో అంటాం. ఏమంటారంటే పేగు జారడం అంటారు. పాతకాలంలో గర్భసంచి జారడం అని తెలియక పేగు జారింది అంటారు. అంటే కలర్ అలా ఉంటది, పింక్ కలర్ లో ఉంటుంది ఆ టిష్యూ. అంటే టిష్యూస్ అంటే ఏంటి, లోపల కడుపులో ఉండేవన్నీ పేగులే కదా. సో ఆ లోపలకు ఉండే పేగు బయటకు జారింది అని పాతకాలంలో అనుకునేవాళ్ళు. బట్ ఇది పేగు జారడం కాదు, ఇది గర్భసంచి జారడం. గర్భసంచి అనేది ఏంటి, ఒక ఆర్గాన్ విచ్ ఈజ్ సస్పెండెడ్, అంటే బోన్స్ అలా ఉండవు దానికి. ఒక మనిషిని మనం 4 దారాలతో కట్టేస్తే ఎలా ఉంటాము, ఒక గాలిలో నిలబడి సర్కస్ లో ఉన్నప్పుడు అలాగే కదా, ఒక మనిషిని ఇట్లా పెట్టి అటు ఇటు కట్టేస్తే గాలిలో ఊగుతూ ఉంటారు. అలాంటి ఆర్గాన్ ఇది. దేంతో కొట్టేశారు వీటిని? లెగమెంట్స్ అని ఉంటాయి, వాటి లిగమెంట్స్ అంటారు. అంటే జస్ట్ లైక్ థ్రెడ్స్. వాటితోటి సైడ్, అంటే సైడ్ ఎముకలు అయితే ఉంటాయి కదా, ఆ ఎముకలకి అటాచ్ అయి ఉంటుంది ఆర్గాన్. సో దీనికి బోనీ అటాచ్మెంట్స్ ఉండవు యూట్రస్ కి. సో దాన్ని అలాగా తాళ్లతో కట్టేసినట్టు పెట్టి మధ్యలో ఉంటుంది ఆర్గాన్. దానికి ముందు మూత్రాశయము, దాని వెనుక పేగులు ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ థ్రెడ్స్ లూజ్ అవుతాయో ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇప్పుడు మంచం మనం టైట్ చేసుకుంటా ఉంటాం కదా, పాతకాలంలో మన మంచాలు ఉంటాయి, ఏవి ఏమంటారు వాటిని, మడత మంచాలు అంటాం కదా, దాంట్లాంటివి వైర్ మంచాలు, అట్లాంటివి పట్టీలు ఉంటాయి, అట్లా లాగుతూ ఉంటాయి. సో కూర్చొని ఏమవుతుంది, కిందకి జారిపోతుంది. దాన్ని మళ్ళీ టైట్ చేస్తాం. సేమ్ థింగ్, ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి లూజ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఇది కిందకి జారుతుంది. ఇవి ఎందుకు లూజ్ అవ్వాలి, ఎందుకు కారణం ఏంటి? కొంతమందికి అంటే వెరీ రేర్ గా పుట్టుక లోపం ఉంటుంది. అంటే పుట్టుకతోటే ఈ రౌండ్ లెగమెంట్ అని, బ్రాడ్ లెగమెంట్ అని అవి వీక్ గా ఉంటాయి. అవన్నీ కూడా ఎలాస్టిక్ టిష్యూస్, అంటే టఫ్ టిష్యూస్ గా ఉండాలి. అంటే ఇట్లా గట్టిగా ఉండాల్సినవి ఇలా లూజ్ అయిపోవడం వల్ల, ఇవి లూజ్ అవడం వల్ల అది కిందకి, ఎందుకంటే అది సస్పెండ్ అయ్యింది కదా మధ్యలో, కిందకి ఇలా జారిపోతుంది. కొంతమందికి పుట్టుకతోటే ఈ రౌండ్ లెగమెంట్ ఏవైతే దాన్ని పట్టుకొని ఉండాలో అవి లూజ్ ఉంటాయి. కొంతమందికి జెనెటికల్ కారణము, డెవలప్మెంటల్ కారణం వల్ల. కంజెనిటల్ ప్రొలాప్స్ అంటాం, అంటే పుట్టుకతోనే అది ప్రొలాప్స్ ఉంది అని. దీంట్లో ప్రొలాప్స్ లో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. అంటే కొంచెం కిందకి రావడం, ఇంకొంచెం కిందకి రావడం, చాలా రావడం, బయటకు వచ్చేయడం. అంటే కొంతమందికి పూర్తిగా వెజైనల్ ఆరిఫైస్ ఉంటుంది కదా, దాని నుంచి బయటకు వచ్చేసి ఉంటుంది, యూట్రస్ బయటికి ఇలా వచ్చేసి ఉంటుంది, ప్రొట్రూడ్ అయిపోయి ఉంటుంది. గ్రేడ్ 4 అంటాం దాన్ని, పూర్తిగా బయటకు వచ్చేయడాన్ని. సో ఈ కంజెనిటల్ ప్రొలాప్స్ లో కొన్నిసార్లు గ్రేడ్ 1, గ్రేడ్ 2 వరకు వచ్చి ఆగుతుంది. గ్రేడ్ 2 అంటే స్పైన్ కొన్ని ఉంటాయి, ఇస్కియల్ స్పైన్స్ అని ఉంటాయి, ఒక బోనీ ప్రామినెన్స్, దాన్ని మార్కర్ గా పెట్టుకుంటాం, అక్కడ వరకు వస్తాయి, దాని కిందకు వస్తుంది, అట్లాగా 4 గ్రేడ్స్ గా విభజిస్తాం. కంజెనిటల్ ప్రొలాప్స్ అంటే పుట్టుకతోటే ఉండడం. డెవలప్మెంటల్ అంటే కొంతమందికి పెరుగుదలతో, కొంతమందికి ఎలాస్టిక్, వేరు వేరు కారణాల వల్ల ఈ టిష్యూస్ అంతా రిలాక్స్ అయిపోతాయి, అలాగ రావచ్చు. మోస్ట్ కామన్ వచ్చేసేసి డెలివరీస్ తర్వాత, అంటే బరువు అంటే పెద్దగా అవుతుంది కదా, బరువు పెరిగి అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా లూజ్, ఎలాస్టిసిటీ పోతుంది. అంటే ఆ పట్టుకునే తత్వం పోయి యూట్రస్ ని కిందకి ఇలా వదిలేస్తాయి అవి. యూజువల్గా నార్మల్ డెలివరీస్ లో ఈ ప్రొలాప్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అది కూడా మోర్, ఎందుకంటే నార్మల్ డెలివరీస్ లో ముక్కిచ్చి డెలివరీ చేస్తాం కదా, సో ఈ ఎలాస్టిసిటీ అనేది బాగా పోతుంది. సిజేరియన్స్ లో ప్రొలాప్స్ అనేది అంత ఎక్కువ ఉండదు. బికాజ్ మనము పెయిన్స్ రాకుండానే ఆ ఎలాస్టిసిటీని మనం ఏం పోగొట్టకుండానే డెలివరీ చేస్తాం కాబట్టి. నార్మల్ డెలివరీస్ కూడా మోర్ దెన్ 2, కొంతమందికి 3, 4, పాతకాలంలో అయితే 15 డెలివరీలు అట్లా చేసుకునేవాళ్ళు. వాళ్ళకి అసలు ఫ్యామిలీ ప్లానింగ్ అంటేనే తెలియదు. సో ఈ బేబీ పుట్టాలి,
పీరియడ్ రాకుండానే మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోయేవాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ అనమాట ఇది కిందకి ఆర్గన్ జారిపోవడం. జారిపోయి అంటే ఒక ఏజ్ వచ్చాక, అంటే ఏజ్ ప్రాసెస్ మళ్ళీ ఇది, అంటే ఒక 40-50 ఇయర్స్ తర్వాత మనకి మామూలుగానే స్కిన్ అంతా జారుతుంది, ఇక్కడ కూడా జారు అన్ని జారిపోతాయి. అంటే అది కూడా మెయిన్ అంటే ఎలాస్టిసిటీ, అంటే ఆ రీకాయిలింగ్ అనేది గట్టిగా పట్టుకోలేక ఇట్లా వదిలేస్తుంది బాడీ అంతా. సో అప్పుడు అందుకని ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం ఇది. యూజువల్ గా మనకి 50 తర్వాత వాళ్ళు వస్తూ ఉంటారు, అమ్మ ఇట్లా ఏదో కింద నుంచి ఏదో బయటకు వస్తుంది, నా పేగు జారింది, కొంచెం నాలెడ్జ్ ఉండే వాళ్ళైతే నా గర్భసంచి జారింది, ఇలాంటి వాటితో వస్తారు. సో మెయిన్ ఏంటంటే వాళ్ళకి సంథింగ్ ఈజ్ కమింగ్ అవుట్, ఏదో బయటకు వస్తుంది, అది మెయిన్ కంప్లైంట్ వాళ్ళకి. ఆ కంప్లైంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కొంచెంగా ఉన్నప్పుడు చూసుకోవడం, ఏదో చిన్నగా వస్తుంది, కొంతమంది ఏం కాదులే అంటే సిగ్గు వల్ల భయం వల్ల చెప్పుకోరు, అది బాగా ముదిరిపోయి 3rd డిగ్రీ 4th డిగ్రీ అప్పుడు కానీ మన దగ్గరికి రారు. వెరీ రేర్ గా ఇంకా అసలు అది బయటకు వచ్చేసేసి ఇరుక్కుపోద్ది, అంటే ఇన్ఫెక్షన్ వచ్చి బయటకు వచ్చి లోపల ఉండే ఆర్గాన్ లోపలే ఉండాలి. వన్స్ అది బయటకు వచ్చాక బయట ఎక్స్పోజర్ స్టార్ట్ అయ్యాక మొత్తం అది ఇన్ఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు నొప్పి, దురదలు, వాపు ఇలాంటివి వస్తాయి. కొంతమందికి బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది, అలాంటప్పుడు వస్తారు, అంటే నెగ్లెక్టెడ్ కేసెస్. సో ఇలాగా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారు. సో యాక్చువల్గా ప్రొలాప్స్ అనేది ఓల్డ్ది, ఇప్పుడు లేదు. ఎందుకు చెప్పు తగ్గింది, ఎగ్జాక్ట్లీ. సో సిజేరియన్స్ ఎక్కువ అయ్యేసరికి మేము ప్రొలాప్స్ లే చూడట్లా. నేను పీజీ చేసేటప్పుడు ప్రొలాప్స్లు బాగా చూసేవాళ్ళం, అంటే అప్పుడంతా నార్మల్ డెలివరీస్, మా టైంకి వాళ్ళు 50-60s వచ్చేసేసరికి మంచిగా. ఇప్పుడు నో ప్రొలాప్స్, బికాజ్ అన్ని సిజేరియన్, అందులో 1-2 కదా సిజేరియన్స్. సో ప్రొలాప్స్ అనేది చాలా తగ్గిపోయింది చెప్పాలి అంటే. ఓకే, ఓన్లీ డెలివరీ అప్పుడు వచ్చే సాగింగ్ వల్లనే ఇది వస్తుంది, ఇంకేమైనా ఇతర కారణాలు ఏమైనా ఉంటాయా? ఇతర కారణాలు అంటే ఇవే, కొంతమందికి ఎలాస్టిసిటీ పోతుంది, కొన్ని కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటాం, అంటే వేరేగా బాడీలో అన్ని జారుతాయి, అంటే అన్ని పట్టుత్వాన్ని కోల్పోయినప్పుడు ఇది ఈజీగా పట్టుత్వం కోల్పోతుంది కాబట్టి జారడం. బట్ వెరీ రేర్, మోస్ట్లీ మనం చూసేదంతా కూడా డెలివరీస్ వల్ల వచ్చేదే ప్రొలాప్స్ ఎక్కువ చూస్తాం. అదర్ కారణాలతోటి చాలా తక్కువ. ఒకటి కంజెనిటల్ ప్రొలాప్స్ అన్నాం, దాంట్లో కూడా కొన్నిసార్లు పై పార్ట్ బాగానే ఉంటుంది, కింద పార్ట్ పొడుగ్గా ఉంటుంది, కంజెనిటల్ ఎలాంగేషన్ ఆఫ్ సర్విక్స్ అంటాం. అంటే సర్విక్స్ ఏదైతే ఉందో అది పొట్టిగా ఇంతే ఉండాలి, కానీ కొంతమందికి పొడుగ్గా ఉంటుంది, డెవలప్మెంటల్, అంటే పుట్టుక తర్వాత అది సరిగ్గా కూర్చోకపోవడం వాటి వల్ల అదొక్కటే కిందకు వస్తుంది. సో అట్లా దాంట్లో మళ్ళీ తేడాలు ఉంటాయి, జనరల్ ప్రొలాప్స్ అని అట్లా. సో ఈ ప్రొలాప్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కేసెస్ తక్కువే ఉన్నాయి అన్నా కూడా, తక్కువ కేసెస్ కూడా ఎలాంటి లక్షణాలతో వస్తారు, వాళ్ళకి మన ట్రీట్మెంట్ ఏంటి, సర్జరీ ఒక్కటే మార్గమా లేకపోతే ఆల్టర్నేట్స్ ఉన్నాయి? ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, సంథింగ్ మాస్ పర్ వెజైనం అంటాం మనం అయితే, ఏదో కనిపిస్తుంది కింద మాకేదో పింక్ కలర్ లో బయటకు వస్తుంది అనేది ఫస్ట్. సెకండ్ వచ్చి కొంతమందికి వైట్ డిశ్చార్జ్ హెవీగా అవ్వడము, 3rd డిగ్రీ వరకు అయితే కనిపిస్తుంది. 1st డిగ్రీ 2nd డిగ్రీలో ఏముంటుంది, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతూ ఉంటుంది, కొంతమందికి అది ఇన్ఫెక్ట్ అయ్యి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇవి కాకుండా గర్భసంచితో పాటు మూత్రం సంచి, పేగు సంచి కూడా పక్క పక్కనే ఉండబట్టి యూట్రస్ తో పాటు అవి కూడా జారిపోతాయి. సో అలాంటి వాళ్ళకి ఏమవుతుంది, యూరినరీ ప్రాబ్లమ్స్, లైక్ సరిగ్గా పోయలేకపోవడం, అంటే జారింది కదా, సో దాని పొజిషన్ లో ఉండక మూత్రం సంచి సరిగ్గా యూరిన్ ని బయటకు పోనేది. సో వాళ్ళు కొంచెం కొంచెంగా యూరిన్ పాస్ చేయడం, కొంతమందికి అసలు యూరినే పోయలేకపోతారు, బికాజ్ అనాటమీ అంతా మారిపోయింది. సో అనాటమీ అంటే ఏంటి, ఈ మూత్రం సంచి, దాని నాళము, వాటికంటూ ఒక ఉండాలి, వేస్ ఉండాలి, అదంతా కూడా మారిపోయి అసలు యూరినే పోయలేకపోతారు. కొంతమందికి మోషన్ ఫ్రీగా ఉండదు, కాన్స్టిపేట్ అయిపోతారు, అంటే పేగు కూడా జారిపోవడం వల్ల ఆ మూమెంట్ అనేది పెరాస్టాలిటిక్ మూమెంట్ అంటారు, అది కూడా సరిగ్గా లేక మోషన్ ప్రాబ్లమ్స్, తర్వాత యూరిన్ ప్రాబ్లమ్స్, తర్వాత ఇప్పుడు చెప్పినట్లు కొంచెం దురదలు రావడం, వైట్ డిశ్చార్జ్ రావడం కనిపిస్తుంటది, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు కంప్లైంట్స్ వస్తూ ఉంటారు, బట్ లేట్ గా ప్రెజెంట్ అవుతారు. మెయిన్ ఏంటంటే ఆడవాళ్ళు సిగ్గుతోటి ఎవరికేం చెప్పుకుంటాంలే అని చెప్పి దాన్ని బాగా నెగ్లెక్ట్ చేస్తారు, ఏం కాదులే వయసు అయిపోయింది కదా అని. అది ఇంకా తప్పని పరిస్థితుల్లో వస్తూ ఉంటారు. కొంతమంది 70 years, నేను లార్జ్ అంటే 80 years ఆమెకు కూడా చేశాను, చాలా పెద్దది, అంటే అది బయటకు వచ్చేసేసి ఇరుక్కుపోయింది, యూరిన్ టోటల్ గా బ్లాక్ అయిపోయింది.
యూరిన్ ఒక చుక్క రావట్లేదు, పొట్టంతా ఉబ్బిపోయింది యూరిన్ తోటి, అక్యూట్ గా వచ్చారు పెయిన్ తోటి. అంటే యూరిన్ రాక పొట్ట మొత్తం ఉబ్బిపోయి, సో దానికి ఒక చిన్న మూత్రం పైప్ వేసాక యూరిన్ అంతా అయిపోయాక చూస్తే ఇది ఇంత అయిపోయి మొత్తం ఎడిమా అంటాం, అంటే వాటర్ లాగ్ అయిపోయి ఉంటది. అంటే ఏదైనా చెయ్యి ఇరుక్కుపోతే ఉబ్బిపోద్ది కదా మనకి, రక్త ప్రసరణ లేక అలాగ అయిపోయింది. సో అలాగ ఇంత సైజెస్ అయిపోతాయి అవి. సో వాటిని కొంచెం అంత సైజ్ తగ్గించి అప్పుడు సర్జరీ చేసుకుంటాం. సర్జరీ ఈజ్ ద మెయిన్. అంటే 3rd డిగ్రీ 4th డిగ్రీకి సర్జరీ తప్పితే ఏముండదు, మరి ఎంత లోపలికి తోసినా బయటకు వస్తూనే ఉంటాయి. కానీ కొంతమందికి పిల్లలు లేరు, కంజెనిటల్ ప్రొలాప్స్ అన్నాం, వాళ్ళకి అవసరం యూట్రస్ తీయలేం కదా, సో వాళ్ళకి సర్జరీస్ ఉంటాయి. లాప్రోస్కోపీ ద్వారా వాటిని పైకి లాగి కొడతాం. ఇప్పుడు ఏవైతే జారిపోయినాయో వాటిని టైట్ చేస్తాం. ఇలాంటి సర్జరీస్ ఉన్నాయి, మోడర్న్ సర్జరీస్. పాతకాలంలో పొట్ట కోసి చేసేవాళ్ళు, ఇప్పుడు పొట్ట కోయకుండా లాప్రోస్కోపీలోనే వాటిని ఫిక్సేషన్స్ చేస్తున్నాం. వాళ్ళే ఉంటాయి అసలు అవి చేస్తూ ఉంటాయి. అంటే అసలు ఒకలాంటి ఫీలింగ్ అనమాట. అంటే కిందకి వెళ్ళిపోయిన దాన్ని పైకి తీసుకొచ్చి రీకన్స్ట్రక్టివ్ చేస్తాము, చక్కగా వాళ్ళు మళ్ళీ పిల్లల్ని కనగలుగుతారు ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో అది అంటే మా గర్భసంచి తీయడం ఇష్టం లేదు అంటే మనం అలాంటి సర్జరీస్ చేసుకోవచ్చు. కొంతమంది పాతకాలంలో సర్జరీకి ఫిట్ గారు ఓల్డ్ ఏజ్ కదా, అలాంటి వాళ్ళకి రింగ్స్ అని పెసరీస్ అని ఉంటాయి, అట్లా అలాంటి రింగ్. ఇప్పుడు మనం టెనికాయిడ్ ఆడుతున్నప్పుడు ఒకలాంటి రబ్బరే కదా అది, అలాంటివి చిన్న సైజులో ఉంటాయి. సో వాటిల్ని వెజైనాలో తోసి పెట్టినప్పుడు ఆటోమేటిక్ ఇది కూడా పైకి వెళ్ళిపోయేది. బట్ అవన్నీ కూడా మంచి ప్రాక్టీస్లు కాదు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, కొన్నిసార్లు అది అక్కడే ఇరుక్కుపోవచ్చు. సో అలాంటివి కాదు. మనం ఒక మంచి ట్రీట్మెంట్ కావాలి అని అంటే 1st డిగ్రీ 2nd డిగ్రీ వరకు మేము కొన్ని ఎక్సర్సైజులు చెప్తాం, ఇంకొంచెం జారకుండా టైటనింగ్ ఎక్సర్సైజులు, అంటే సర్జరీ వద్దు అనుకుంటే. బట్ అంత సక్సెస్ రేట్ ఉండదు. బట్ ఏంటంటే పొట్ట మీద బరువు పడకుండా, అంటే పొట్టలో మనం బరువు పెంచితే ఆటోమేటిక్ గా అది కిందకి జారుతుంది కదా, సో అలాంటివి ఏమీ లేకుండా, అంటే క్రానిక్ కాఫ్ ఎక్కువ దగ్గుతా ఉండే వాళ్ళకి జారుతూ ఉంటుంది. సో అలాంటివి పొట్టలో ప్రెషర్ పెరిగేవి, మనం కొంచెం ఒబేసిటీ ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా ఈ ప్రికాషన్స్ చెప్తే 1st డిగ్రీ 2nd డిగ్రీ ఆగిపోతుంది. సో యూజువల్ గా 3rd డిగ్రీ 4th డిగ్రీ అంటే సర్జరీసే బెస్ట్. అంటిల్ అదర్వైజ్ ఇంకా వాళ్ళకి వేరే ఏమన్నా చెయ్యలేని పరిస్థితి ఉంటే ఆ పరిస్థితిని కరెక్ట్ చేసుకొని సర్జరీ చేసుకోవాల్సిందే. ఓకే ఓకే. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటున్నాము. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.